ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు బాధ్యతగా తీసుకుని అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇంకా అనేక మందికి ఈ యొక్క వాక్యము అందులాగున ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ యొక్క అనుదిన ఆహారము అనేటువంటి వాక్యమును అందరికీ షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరం, అది నిన్ను కొన్నిసార్లు శోధనకు గురి చేయవచ్చు. అట్లా అని శోధించబడడం పాపం కాదు గాని శోధనలో పడడమే పాపం. అందాన్ని చూచుకుని తప్పు చేయడం పాపం. నీ అందానికి అంతరంగ సౌందర్యము జత కలిస్తే అది పరిపూర్ణమవుతుంది. షూలమితి నల్లనిదైనను బహు సౌందర్యవంతురాలు. అంతరంగిక సౌందర్యం లేని అందం వ్యర్థం. వివేకము లేని సుందర స్త్రీ పందెముక్కున్న బంగారు కమ్మి వంటిది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. శరీర సంబంధమైన భౌతిక అలంకరణ ఖచ్చితంగా వేరొకరిని పాపమునకు ప్రేరేపించే అవకాశం ఉంది. అంటే నేరుగా నీవు పాపము చేయకపోయినప్పటికీ పాపము చేయడానికి అవకాశం కల్పిస్తున్నావనే విషయం మాత్రం నీవు ఎప్పుడూ మర్చిపోవద్దు. భౌతిక సంబంధమైన అలంకరణ కాదు ప్రభువుకి కావలసింది, అంతరంగ సంబంధమైన అలంకరణ. జడలు అల్లుకొనుటయు, బంగారు నగరు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనటియు మృదువైనటియునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనములు. దీనత్వము అనే సుగుణాన్ని కలిగి ఉండడం ద్వారా రక్షణతో అలంకరింపబడాలి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనలు 149:4 వచనం. ప్రియ సహోదరుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, అందాన్ని బట్టి అతిశయించేవారు లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే అతిశయించే వారిలో నీవున్నావేమో ఒక్కసారి సరిచేసుకో. వారిలో నీవుంటే నీవు పాపంలో ఉన్నావనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. అందము గూర్చినటువంటి అతిశయం నీలో ఉంటే అది నేరుగా నీతోనే పాపం చేయించవచ్చు, వేరొకని పాపమునకు ప్రేరేపించవచ్చు. నీ తోటి వారిని నీ మనసులోనే చులకన చేయొచ్చు, అనగా హేళన చేయొచ్చు. గర్వం నీ హృదయంలో తిష్టవేయొచ్చు. ఆ గర్వమే నిన్ను పతనానికి నడిపించవచ్చు. రాణి అయిన వస్తి తన సౌందర్యాన్ని బట్టి అతిశయించింది, చివరికి అధోగతి పాలయ్యింది. అయితే షారాను 40 సంవత్సరముల వయసులో కూడా వేరే రాజు కోరుకున్నాడు. అంటే ఆ వయసులో కూడా ఆమె ఎంత అందమైనదో కదా. అయితే తన అందాన్ని బట్టి అందాలమెక్కాలని భావించినటువంటి స్త్రీ కాదు ఆమె. కేవలం శరీర సౌందర్యవంతురాలు మాత్రమే కాదు, ఆమె సౌందర్యము అంతరంగికమైనది, అది ఆత్మీయమైనది. శారీరక అందానికి ఆత్మీయ సౌందర్యాన్ని జత చేసి దాన్ని పరిపూర్ణము చేయగలిగితే నీ జీవితము సార్థకమైనట్లే. అంతరంగిక సౌందర్యము లేని అందం ఎట్లాంటిదంటే డ్రైనేజీలో పొర్లే పంది వంటిది. ఇది ఊహించుకోవడమే అసహ్యంగా అనిపిస్తుంది కదూ. అవును, శారీరక అందం లేకపోయినా పర్వాలేదు. అట్లా అని నల్లగా ఉంటే, పొట్టిగా ఉంటే, లావుగా ఉంటే, సన్నగా ఉంటే నేనేదో అందం లేనిదానని నీవు కృంగిపోవలసిన అవసరమే లేదు. ఈ సృష్టిలో నిన్ను పోలిన వారు ఎవరునూ లేరు. నీకు నీవే ప్రత్యేకం, నీ అందం ప్రత్యేకం. అందును బట్టి నీవు ప్రభువుని స్తుతించు. శారీరక అందం ఉన్నా అది కొంతకాలమే కదా. అవును, ఆత్మ సౌందర్యం ఒక్కటి చాలు, అది శాశ్వత కాలం నిన్ను ప్రభువుతో జీవింపచేస్తుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, చివరిగా మరొకసారి చెప్తున్నాను, శారీరక అందమును బట్టి కొనియాడబడిన స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరూ లేరు.
ఈ లోకంలో కూడా అంతే. కనుక శరీర ఆనందము కాదు, భౌతిక సంబంధమైన అందము కాదు, నీకు కావాల్సింది ఆత్మ సంబంధమైన సౌందర్యం. నీ సౌందర్యంతో పాటు ఆత్మ సంబంధమైన సౌందర్యము కూడా నీవు కలిగి ఉన్నప్పుడు నీవు పరిపూర్ణమైన దానవు, నీవు పరిపూర్ణమైన వాడువు. కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలు ఆత్మ సౌందర్యముతో ఉండేటట్టుగా మలుచుకుందామా? అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, తెగులు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దిన దీవెనలు సమృద్ధిగా మాకు దయచేయండి ప్రభువా. అదే రీతిగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి కావలసిన తగు భద్రత, క్షేమం సమృద్ధిగా దయచేయండి యేసయ్యా. అనేక రోగముల చేత పీడింపబడుచున్న నీ బిడ్డల మీద నీ యొక్క అమూల్యమైన రక్తమును వారి మీద ప్రోక్షించండి ప్రభువా. వారికి కావలసినటువంటి శక్తి, బలమును నీ చిత్తములో వారికి అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ బలపరచండి. అంతరంగిక సౌందర్యము కలిగి మీకు ఇష్టమైన వారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండినట్లుగా సహాయం చేయండి. అదే విధంగా దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టాలలో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో మీరే తోడుగా ఉండి నడిపించి నీ కాపుదల వారికి దయచేసి నీ భద్రతను అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని పనిలో మీ సహోదరి అన్నమణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.